హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్ కూటమి సర్కార్లో మహిళలకు సామాన్య ప్రజలకు పార్టీ నేతలకే కాకుండా ఆఖరికి పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుందనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఎక్కువసేపు చూపిస్తే కాపీరైట్ ఇష్యూ ఇవన్నీ రకరకాలుగా వస్తాయి. సో ఆ వార్తను ఒకసారి జరిగిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుతున్నాం. ఆఖరికి పోలీసులు కాదంబరి జత్వాని వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద వేటు వేసింది ఈ సర్కారు. ఇప్పుడు మరొక ఐఏఎస్ మీద సస్పెన్షన్ వేటు వేసే దిశగా అడుగులేస్తూ ఉంది. అంటే పై స్థాయి అధికారులకే ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఇక కింది స్థాయిలో ఎట్లా ఉందో పరిస్థితి ఒకసారి గమనించండి. ఇక ధర్మవరం సిఐ తల్లి కిడ్నాప్ 9 రోజులైనా ఆచూకీ లేదు. మహిళలు చిన్నారులు భద్రత విషయంలో చేతులు ఎత్తేసిన సర్కారు. నిత్యం ఎక్కడో చోట కిడ్నాప్ మిస్సింగ్ కేసులు అయినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు దిగజారడంతో సామాన్యుల్లో ఆందోళన. దీంతో పాటు పిఠాపురంలో బాలిక మీద ఒక టీడీపీ నేత అత్యాచారం చేసిన మన పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలికను చెప్తా ఉంటారు కదా, ఆయన కళ్ళకు కనపడదు అన్నమాట. ఇదంతా మనమంతా ఇప్పుడు సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఒక పెద్ద యజ్ఞంలో ఉన్నాం కదా, ఇవన్నీ కనపడవు అనమాట. ఇగో ధర్మవరం 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి మదనపల్లిలో కిడ్నాప్ అయ్యారు. గత నెల 28న ఆమె అదృశ్యమైంది. 9 రోజులు కావస్తున్న నేటికి జాడ కనుక్కోలేని పరిస్థితి. చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మదనపల్లి శివారు వైఎస్ జగన్ కాలనీలో సిఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా నివసిస్తుంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ వినిపించింది. సాయంత్రం అయినా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు దైవభక్తి అధికం కావడంతో తెలిసిన వారితో కలిసి దూర ప్రాంతంలోని గుడికి వెళ్ళిందేమోనని స్నేహితురాలు భావించింది. కాగా అక్టోబర్ 1న పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమారి రాకపోవడంతో స్థానికులు ఈ విషయాన్ని కుమారుడైన సిఐ నాగేంద్ర ప్రసాద్కు తెలిపారు. దీంతో ఆయన మదనపల్లికి చేరుకొని తల్లి ఆచూకీ కోసం విచారించారు. 3 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ కళా వెంకటరమణ అదృశ్యం కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుండడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. స్వర్ణకుమారి అదృశ్యం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. వెంకటేష్ అనే యువకుని బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. సిఐ తల్లికే దిక్కు లేకపోతే సిఐ తల్లి అదృశ్యమైతే ఇప్పటికీ కనిపెట్టలేకపోయారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటంటే జనం చర్చించుకుంటారు. ముందెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో చిన్నారులు మహిళలను కిడ్నాప్ చేసి అంతమొందించడం లాంటి వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో 9 రోజులైన సిఐ తల్లి ఆచూకీ తెలియలేదంటే ఆమె విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా ముచ్చిపోరిలో వాసంతి, పొంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ను తుదముట్టించిన ఘటనలు శాంతి భద్రతలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడంతో బాధితులు శవాలుగా మారిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. పేపర్లకు ఉన్న విలువ ప్రాణాలకు లేవా? మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాగితాలు తగలబడితే చంద్రబాబు రాష్ట్ర డీజీపీని హెలికాప్టర్లు పంపించి దర్యాప్తు చేయించారు. అయితే బాలికలు మహిళలను అపహరించుకుపోయినా అత్యాచారాలు చేస్తున్న హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవట్లేదు. సో కూటమి ప్రాధాన్యం ఏందన్నది ఇంకా క్లియర్గా తెలిసి వస్తానే ఉందన్నమాట. ఇది ఆర్కే బీచ్లో రెచ్చిపోయిన రౌడీ షీటర్లు, విశాఖలో రెచ్చిపోయిన రౌడీలు, పోలీసుల పైన దాడి. అసలు పోలీసుల కాళ్ళు చేతులు కట్టేసి ఇక వ్యవస్థను యంత్రాంగాన్ని ఏం నడిపిస్తారు? మన అచ్చెన్నాయుడు, పిచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు మీరు నేరుగా ప్రభుత్వ ఆఫీసులకు కానీ పోలీస్ స్టేషన్లకు కానీ కండవ కప్పుకొని వెళ్ళండి, టీ ఇచ్చి మరి మీకు పని చేయకపోతే అప్పుడు మాట్లాడదామని చెప్పిన తర్వాత ఇక ఎక్కడ మాట వింటారు? ప్రతోడు బెదిరించేటోడే. ఒకడేమో జనసేన ఆస్పిరెంట్, ఒకడేమో టీడీపీ ఆస్పిరెంట్, ఇంకొకడేమో బీజేపీ ఆస్పిరెంట్. వైసీపీ వాళ్ళనేమో నిర్దాక్షిణ్యంగా అణిచివేసే కుట్రలు. ఇది ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం. శాంతి భద్రతలు కాపాడే పోలీస్ శాఖకే రక్షణ లేకుండా పోయింది. ఎవరి ఒత్తిడి వలన పోలీసులు ఎమ్మెల్యే గారి భార్య బర్త్డే ఫంక్షన్స్కు మంత్రి గారి భార్యతో తిట్లు తినడం, ఇంకో మంత్రి భార్యతో జెండా ఎగరేయించడం, పక్క రాష్ట్రాల్లో చీటింగ్ కేసుల్లో నిందితురాలుగా ఉన్న మహిళను ప్రోటోకాల్ దర్శనం చేయించే పనులు చేయిస్తున్నారు. మొన్న వైజాగ్ బీచ్లో పోలీసుల మీద దాడి, అలానే వేంపల్లిలో పోలీసులను కొట్టి రోడ్డు మీద కొట్టి పడేశారు. ఈరోజు ధర్మవరంలో సిఐ తల్లిని కిడ్నాప్ చేయించే స్థితికి ఎదిగారు. నిన్న వీళ్ళు చేయడానికి ఏం లేక దుర్గగూడిలో పేకాట ఆడుకుంటూ కూర్చున్న విజువల్స్ కొన్ని బయటపడ్డాయి. దాని గురించి ఇంకొక స్టోరీలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.